హలో అండి అందరికీ, నేను మీ గౌతమి. మామూలుగా అయితే మన ఇంట్లో పిల్లలు డ్రై ఫ్రూట్స్ నార్మల్గా ఇస్తే ఎవరు తినరు కదా. సో ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, కన్ఫామ్గా అయితే తింటారనమాట. పిల్లల హెల్త్కి మన హెల్త్కి కూడా చాలా మంచిదేను. పిల్లలకైతే మన స్నాక్స్ రూపంగా కూడా ఇవ్వచ్చు అనమాట. ముందుగా వచ్చేసి 1 కప్ జీడిపప్పు, 1 కప్ బాదం పప్పు, 1 కప్ వేరుశనగ పప్పు అన్నీ సపరేట్గా వేయించుకోవాలండి. నేనైతే కొంచెం నెయ్యి వేసేసి అన్నీ సపరేట్గా వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇవి వేయించుకున్నవన్నీ పక్కన పెట్టుకోవాలండి కాసేపు చల్లారే వరకు. ఈలోపు వచ్చేసి ఎండు ఖర్జూరం సేమ్ కప్తో 1 కప్ అయితే తీసుకోవాలి. దాన్ని కూడా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి. తీసుకున్న సేమ్ కప్తో 1/4 భాగం బెల్లం అయితే తీసుకున్నాను. తర్వాత కొంచెం నువ్వులు అనేది వేయించేసి అన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా, బెల్లము, ఖర్జూరము, బాదం పప్పు, జీడిపప్పు అన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా, దాంట్లో ఈ నువ్వులు అయితే కలిపేసాను అనమాట. దాంట్లో అలాగే కొంచెం నెయ్యి అనేది వేసేసి మొత్తం కలిపేసి ఇలాగ ఉండలుగా అయితే చేసుకోండి. తినేదానికైతే టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. సో అంతే ఈ వీడియో. బాయ్, సబ్స్క్రైబ్.